పాపం మన ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి సార్ని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, జాలి కూడా కలుగుతుంది. ఎందుకో మరి అంటే ఆయనకు పైన జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే జాలి పడాలా బాధపడాలా కూడా కొంత అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎట్లా ఉండే ఆ సార్ అంటే ఇప్పుడు మరో రకంగా అయిపోయాడు. ఒకప్పుడు ఆయన మాట చెప్తే ఒక నలుగురు వినేది, ఇలా నలుగురు మాట్లాడుతుంటే ఆయన తప్పించుకొని పోయే పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఏంది ముచ్చట అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోదండరామిరెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, మన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గారు. అయితే అక్కడికి వెళ్ళిన ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గారిని నిరుద్యోగులు చుట్టుముట్టిరు. మనం పక్కన రిజల్ట్స్లో అవపడుతుంది కదా, చుట్టుముట్టిరు. ఎందుకు అంటే ఇంతకాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఈయన చెప్పిన మాటలు అన్నీ కావు. నిరుద్యోగులు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చి ఆయన ఎట్లాగో సార్ ప్రొఫెసర్ కదా, పాఠాలు ఎట్లా చెప్తారు, వినసొంపుగా చెప్తారు కదా, ఆ రకంగా ఉన్నవి లేనివి కల్పితాలు కావచ్చు, అన్నీ కావచ్చు, అవన్నీ కలబోసి ఒక చదువు చెప్పినట్టుగా ప్రతి నిరుద్యోగికి ఆయన కొన్ని ముచ్చట్లు చెప్పిండు. ఏంటంటే అప్పటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ పైన అన్నీ అంటే వ్యతిరేకంగా చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు ఇక ఉద్యోగాల బాధ ఉండదు, ఇప్పుడు ఏం ఉద్యోగాలు రాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఉద్యోగాలు రాలేదు, ఇక మీరంతా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఇక కాలికి బల్బం కట్టుకుని తిరిగినట్టు మొత్తం తిరిగిండు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయారు. రాహుల్ గాంధీ గారు పోయారు, ఈయన పోయిండు, ఇక విద్యార్థి నాయకుడు అప్పట్లో ఉన్న బల్మూరి వెంకట్ గారు పోయారు. ఇలా వెళ్ళి నిరుద్యోగులని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టారు. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగం చదువుకున్నప్పుడు ఆ ఉద్యోగం వస్తుంది కాబట్టి సరే నిజంగానే అప్పుడున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తలేదు, నిజంగానే కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కోదండరామిరెడ్డి గారి మాట నమ్మి ఆనాడు ఈ నిరుద్యోగులంతా ఊరు వాడాన్ని చూడకుండా ఒక యాత్ర చేపట్టి ఇగో కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పేసి పల్లె పల్లెన ప్రచారం చేసి వాళ్ళు అనుకున్నట్టుగానే అప్పుడు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీని గద్దె దింపి వీళ్ళు ఏదైతే నమ్మి అనుకురో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆ పార్టీని గద్దెనెక్కించారు. ఆడ విద్యార్థులు ఫుల్ సక్సెస్ అయ్యారు, అటు కోదండరామిరెడ్డి గారు కూడా ఫుల్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది ఆడికి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు పాపం కోదండరామిరెడ్డికి కునుకు లేకుండా చేసని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే వీళ్ళు అంటే నిరుద్యోగులు ఏంది నమ్మిర్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని నమ్మిర్రు. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. 3 సంవత్సరాలుగా వస్తే కనీసం చెప్పుకోవడానికి ఒక 3,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాని పరిస్థితి. చెప్పుకోవడానికి వాళ్ళు అయ్యి చెప్పినా కానీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకుంటున్నప్పటికీ అవన్నీ కూడా గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ అప్పుడే అయిపోయినాయి. అవి ఇప్పుడు రిజల్ట్ వస్తే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి అన్ని వీళ్ళ ఖాతాలు వేసుకున్న విషయం కూడా నిరుద్యోగులకు తెలుసు. కానీ కొత్త నోటిఫికేషన్ అనేది రాలేదు. నోటిఫికేషన్ల కోసం వాళ్ళు చెయ్యని లొల్లి లేదు, ఉద్యమం లేదు, ధర్నా లేదు. ధర్నా చౌకే యాస్ట్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ విద్యార్థులు చేసిన ధర్నాకి, ఆ దిడుచుకున్నారులో వేసే నిరుద్యోగ ధర్నాలకి అంత ఆ ప్రాంతానికి యాస్ట్ వచ్చింది, ఇంతగానో ధర్నా చేస్తున్నా అని. అయితే అప్పట్లో కోదండరామిరెడ్డి గారు మీకు నేనున్నాను, మీరు నన్ను నమ్మి ఓట్లేయండి అని చెప్పారు కదా. ఇగో ఆయన నమ్మి ఓట్లు వేసినందుకు ఇవాళ మా గురించి మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి కోదండరామిరెడ్డి ఇట్లా చుట్టుముట్టి నిలదీసిరు. ఎందుకు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు, మా సమస్యలు పట్టించుకోవట్లేరు, నిరుద్యోగుల గురించి ఎందుకు ప్రభుత్వంతో మాట్లాడడం లేదు, మీకు ఉద్యోగం వస్తే సరిపోద్దా అంటే అప్పుడు ఆయన ఎలాంటి పదవులు లేకుండే. ఇవాళ ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, మీకు 60 ఏళ్ళలో పదవి వస్తే మీకేం కాదు, మీ 30 ఏళ్ళు ఉన్న మాకు ఉద్యోగుల వనికిరామా అని చెప్పేసి నిరుద్యోగులంతా చుట్టుముట్టిరు. ఆయన ఓట్లు వేసింది మిమ్మల్ని చూసి, మీ మాటను నమ్మి మేము ఓట్లు వేసినాం, కాంగ్రెస్ మీద నాకు నమ్మకం లేదు, కానీ మీరు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి మీ మాట మీరు నమ్మి ఓట్లు వేసినామని చెప్పారు. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో ఈ ఏదైతే జేఏసీ ఉందో ఆ జేఏసీకి కోదండరామిరెడ్డి చైర్మన్. ఆయన చెప్పినప్పుడు అన్ని పార్టీలు విన్నాయి. ఆ రకంగానే ఒక ఉద్యమ నాయకుడిగా కొంచెం ఆయన మాట నడిచినప్పుడు ఇప్పుడు ఆయన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీలో నడుస్తుండొచ్చు అని చెప్పేసి నిరుద్యోగులు భ్రమపడి ఈయన మాటలు నమ్మి ఓట్లేస్తే ఆగమైపోయింది. ఇవాళ కాదు, మొన్న కూడా ఒకసారి గతంలో కొంతమంది నిరుద్యోగులు కోదండరామిరెడ్డి ఇంటికి వెళ్ళి అడిగిరు, సార్ ఏమైంది మా ఉద్యోగాలకు ముచ్చటేది, మీరు ఏం మాట్లాడలేరు, సైలెంట్గా గుర్రు, మీరు ఇట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా, మాకు ఆల్రెడీ ఏజ్ దాటిపోతుంది, నోటిఫికేషన్ రావట్లేవు, మీరు మీద మాట్లాడాలని చెప్పేసి కొంతమంది ఇంటికి పోయి అడిగితే నాకేం సంబంధం, మీరు ఏం చెల్లిపోరన్నట్టుగా మాట్లాడారు.
అంటే నాకేం సంబంధం అంటే మీరు ఆ రోజు మా ఇంటికి మేము ఎక్కడుంటే మా దగ్గరికి వచ్చి ఓట్లేయండి అని చెప్పి మీరే అన్నారు. ఈరోజు మీ మాట నిలబెట్టుకొని సార్ అని చెప్పి మీ ఇంటికి వస్తే నాకే సంబంధం అని మాట్లాడితే ఎలా? మీరు ప్రభుత్వంలో లేరా అంటే అప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాలేదు. నాకేం పదవి ఉంది, నాకు పదవి ఉందా, నేనేం మాట్లాడతా అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు ఉన్న నిరుద్యోగులంతా కొంచెం ఆవేశాలతో బయటకు వచ్చారు. స్వతహాగా ఉద్యమాలు చేపట్టారు. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు అన్ని రకాలుగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తారు. ఇప్పటి వరకు కూడా అంటే అప్పుడు ఎమ్మెల్సీ పదవి లేకుండే ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుండు. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక పాత్రధారి. అలాంటి పదవి ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఇప్పటి కూడా ఆయన మౌనం విడతలేడు. ఇప్పుడు నిరుద్యోగులు పోలీసులు పోస్టులు పెంచాలని చెప్పేసి చాలా కాలంగా ధర్నాలు చేసిరు. ఏనాడు స్పందించలే, నోరు మెదపలే, ప్రశ్నించలే. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిజంగానే ఇవ్వండి, ఎందుకంటే 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా, అధికారికంగా మనకు తెలిసిన ప్రకారం మనం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం కదా, మరి ఇవ్వండి, 20,000 ఉద్యోగాలు ఇవ్వండి, ఎందుకు మీరు ఈ తక్కువ పోస్టులు వేస్తున్నారని చెప్పేసి అడగాలి. ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. కనీసం ఇప్పుడు ఏజ్ అయినా కొంచెం పెంచండి వయసు, ఎందుకంటే వయసు పెరిగిపోతుండే. మీ ఉద్యోగాలు అయినంత మాత్రాన వయసు ఆగిపోద్దా? ఆ వయసు పెరిగే వరకు చాలామంది నిరుద్యోగులు ఎలిజిబుల్ కాకపోతారు. అయ్యే కనీసం ఉద్యోగాలకు దాన్ని ఏజ్ అయినా పెంచండి అని చెప్పేసి అడిగితే దానిపైన కూడా సపోర్ట్ చేయరు. మరి మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? మీకు పదవి రానంత వరకు ఒక రకంగా డోర్ వేసుకొని అంతటి దిగి ప్రచారం చేసి ఇలా పదవి రాగానే పెదవులు మూసుకొని ఇలా సైలెంట్గా ఉంటారని చెప్పేసి నిరుద్యోగులు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒకరి ఇద్దరు కాదు కదా, లక్షలాది మంది నిరుద్యోగుల ఆవేదన అది. మరి ఆనాడు ప్రొఫెసర్గా ఉండి చెప్పిన మీరు ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు? ఆనాడు చీటికి మాటికి రోడ్డెక్కి ధర్నాలు చేసి ప్రతిదానికి రాద్ధాంతం చేసిన మీరు అలా ప్రభుత్వంలో మీరు లేరు. మీరు ఆ రోజు పార్టీ కూడా పెట్టలేదు, పెట్టిన తర్వాత కూడా ఏదో ఉన్నారు. అప్పుడు మాట్లాడిన మీరు మరి ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మీ పార్టీ కూడా అందులో భాగస్వామ్యమే కదా, మరి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు? మీరు ప్రశ్నించి మాట్లాడి ఆ ఉద్యోగ నియామకాలు చేపట్టే ప్రక్రియ చేపట్టాలి కదా. కనీసం చిన్నవి ఇప్పుడు ఉద్యోగాలు 20 ఉద్యోగాలు కాలం ఉంటే అయ్యారు. కనీసం ఆ ఏజ్ అయినా కొంతమంది పెడితే మరికొంతమంది నిరుద్యోగులు అవకాశం లాస్ట్ ఛాన్స్ కదా వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు, 63 ఏళ్ళకి కావచ్చు, 65 ఏళ్ళకి కావచ్చు. నీ లైఫ్ టైం ఎంతవరకు ఉందో అప్పటి వరకు నువ్వు ఏదో రకంగా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ నిరుద్యోగులకు ఒక ఏజ్ లిమిట్ పెట్టడం వల్ల, మీరు ఈ నోటిఫికేషన్ కాలయాపన చేయడం వల్ల ఆ నిరుద్యోగిది లైఫ్ అయిపోతుంది, ఆగిపోతుంది. అప్పటి వరకు ఎంతో కష్టపడి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్న ఆయనకి తీరా మనం నోటిఫికేషన్ లేట్కి ఇచ్చే వరకల్లా ఆ లేట్ కారణంగా వయసు పెరిగిపోయి ఇలా వాళ్ళంతా రోడ్డున పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఈ బిడ్డలే, ఉద్యమంలో పాల్గొన్నోళ్ళే. ఆనాటికి ఈనాటి వరకు చూస్తురు, ఉద్యోగాల కోసం చూస్తురు, మాకు ఇప్పుడు పడతాయి అని. పడ్డప్పుడన్నా కాస్త ఏజ్ లిమిట్ పెంచాలని అడుగుతున్నప్పుడు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడాలి కదా. ఒక పెద్దరికంగా మీరు ఆనాడు మాట చెప్పారు, మీ మాట ప్రకారం పోయిందని, కానీ అదేం చెప్పట్లేదు. సైలెంట్గా వీళ్ళు రౌండప్ అంటే ఏదో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులంతా రౌండప్ చేస్తే వాళ్ళది దగ్గర నుంచి వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ నుంచి తప్పించుకుంటూ పోయి కారెక్కి వెళ్ళిపోయారు. ఇది వెళ్ళిపోతే ఏం లాభం? ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకప్పుడు మీరు ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నది పరిస్థితి? ఒక పదవి కోసం అది గడువు ఒక 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో, ఆ 5 ఏళ్ళ పదవి కోసం ఇంత ఆగమాగం ఎందుకు? ఒకప్పుడు మీకు ఎంత పేరుండే, ఒక జేఏసీ చైర్మన్గా తెలంగాణ అంతటా గౌరవించింది. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఒక పదవి కోసం, 5 ఏళ్ళ పదవి కోసం ఇలా మీరు పెదవులు మూసుకుంటారంటే ఇలా లక్షలాది మంది నిరుద్యోగులు, ఆ కుటుంబాల పడ్డ ఆవేదన. పదవులు ఏముంది, ఇలా కాకపోతే రేపు వస్తుంది, పోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. మొన్న ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉంది, పోయింది, అయిపోయాయి. రేపు మీది కూడా అంతే కదా. కానీ శాశ్వతంగా మీకంటూ గుర్తింపు ఉంటుంది కదా. మీరు ప్రభుత్వంలో మీరు ఖచ్చితంగా నిరుద్యోగులను తీసుకొని ఆ సంబంధించిన కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర కూర్చోబెట్టండి, రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకు అనే ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు పెంచట్లేదు అడిగి సమాధానం చెప్పండి. అంతే, మీరు చేయాల్సింది ఏముంది, అంతే. ఎమ్మెల్సీ కదా మీరు, ఇప్పుడు ప్రభుత్వంలో పాత్రధారే కదా మీరు, ఆ బాధ్యత కూడా మీ పైన ఉంది కదా. ఆ రకంగా మీరు చేయండి, చేసిన మీకే పేరు ఉంటుంది కదా. కానీ అట్లా చేయకుండా
ఓన్లీ పేరు ముంగడ ఎమ్మెల్సీ పెట్టుకొని ఆ హోదా అనుభవిస్తామంటే ఎలా? ఇప్పటికన్నా కాస్త, ఎందుకంటే మీరంటే అందరికీ గౌరవం, ఒక పెద్దలు, అలాంటి గౌరవం మీరు కాపాడుకోండి. ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు మిమ్మల్ని ఇప్పుడు ఒకటేసారి కాదు, ప్రతిసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీకు మీరే ఆలోచన చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకు నిరుద్యోగులని ఇలా ఇబ్బంది పెడుతున్నాం, నిజంగానే మన వల్ల చేయాల్సిన ప్రయత్నం చేద్దాం, వెళ్ళి చెప్పండి. ఒకవేళ మీ మాట వింటలేరు అదే చెప్పండి. నేను చెప్పినా వింటలేరు, నా పని అయిపోయింది, నేను ఏం లేదు, నేను ఏం చేయ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి ఆ పదవికి రాజీనామా చేయండి. నేను ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఏదో మాట చెప్పింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నేను నమ్మినా, ఆయన మాటలు నమ్మే మీ దగ్గరికి వచ్చి ప్రచారం చేసినా వాళ్ళు ఏనంటారు, ఇగో ఇక నేను కూడా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నా అని పది పక్కన పడేసి విద్యార్థులతో పాటు మీరు కొట్లాడండి, మీకు గౌరవం ఉంటుంది. ఇప్పుడు చుట్టుముట్టిన నిరుద్యోగులే మిమ్మల్ని నెత్తినెత్తుకుంటారు. మళ్ళీ మీరు ఫైట్ చేయండి, ప్రభుత్వంపై ఫైట్ చేయండి, ఎందుకు దిగిరా చూద్దాం. అంతేగాని ఓన్లీ అప్పటి వరకు ఇంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయారు, ఆన్సర్ అయిపోయింది. ఆ నిరుద్యోగులు కొంతమంది కొంత అడావడి చేస్తుంటే వాళ్ళని పోలీసు కూడా అరెస్ట్ చేస్తుంటే తీసుకెళ్ళారు. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారు? ఎక్కడ పోయినా నిరుద్యోగులు ప్రతి ఊరిలో ఉన్నారు. మీరు ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో నిరుద్యోగులు ఉంటారు, మిమ్మల్ని ఇట్ని అడుగుతుంటారు, అడ్డుకుంటారు. కాబట్టి దీనికి పరిష్కారం కావాలంటే కోదండరామిరెడ్డి గారు మీరే ప్రభుత్వంతో మాట్లాడి నిరుద్యోగులు తీసుకెళ్ళి మాట్లాడి ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇచ్చి ప్రయత్నం చేయండి. మీకే మంచి పేరు వస్తుంది, మిమ్మల్నే వాళ్ళు గౌరవిస్తారు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా మీకు ఇప్పటికే గౌరవం ఉండే, ఏదైతే ఈ పార్టీలకు దిగిర్రో, ఈ రొంపలకు దిగిర్రో అంతా మీరు పోగొట్టుకున్నట్టు అయిపోయింది. కాబట్టి ఇప్పటికన్నా కాస్త నిరుద్యోగుల పక్షాన మాట్లాడండి, ఆ ముగిసిన పెదవులు తెరవండి, ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కాబట్టి అడగండి, అడిగి ప్రజలకు సమాధానం చెప్పండి, నిరుద్యోగులకి సమాధానం చెప్పండి. అప్పుడు నిరుద్యోగులు కూడా మీరు మీ మాట పైన విలువ ఉంటుంది, మీ గౌరవం అలాగే ఉంటుంది.